మీ పేరు చెప్పేసి. నా పేరు శ్రీధర్ భట్టు. వీడీసీలకు వ్యతిరేకంగా గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే ఇవాళ మానవ హక్కుల సంఘానికి సందర్శించి మా వినతులను విన్నవించడానికి రావడం జరిగింది. ఈ నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అనేటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ రాజ్యాంగ బద్ధమైనటువంటి సంస్థలన్నింటినీ కూని చేసేటువంటి ఓ అసాంఘిక శక్తిగా ఈ వీడీసీలు నిజామాబాద్ జిల్లాలో చెలరేగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో ఇవాళ మీరు చూసుకున్నట్టయితే తాళరాంపూర్ గ్రామంలో ఇవాళ తాగుతున్నటువంటి ఏదైతే ఈతవనం ఉందో ఈతవనానికి సంబంధించినటువంటి ఈత చెట్లను మొత్తం కాల్చేయడం జరిగింది. ఈ వీడీసీలకు అంటే ఎంత కూడా అంటే కనికరం లేకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తించి ఇవన్నిటిని కాల్చేసిర్రు. కేవలం వీళ్ళ మాట, ఈ వీడీసీలో ఉన్నటువంటి పెత్తందారుల మాట వినకపోవడమే దీనికి కారణం. ఈ జిల్లాలో కేవలం గౌడ్ల మీదనే జరుగుతున్నదా అని అంటే కాదు. ఆ గ్రామాలలో ఉన్నటువంటి గంగపుత్రులు ఎవరైతే ఉన్నారో వారు వీరు చెప్పినటువంటి రేటుకు చేపలు అమ్మకపోతే వారందరినీ కూడా వీళ్ళు గ్రామ బహిష్కరణ చేస్తూ ఉన్నారు. ఎట్టి మందల ద్వారా గొల్ల కుర్మలు ఏవైతే మేక పిల్లలను గొర్రెల పిల్లలను ఇవ్వకపోతే వాళ్ళను కూడా గ్రామ బహిష్కరణలు చేస్తూ ఉన్నారు. అట్లాగే కటికే వారు ఎవరైతే ఉన్నారో వారు వీరు చెప్పిన రేటుకు మటన్ అమ్మకపోతే వారిని కూడా గ్రామ బహిష్కరణ చేస్తూ ఉన్నారు. ఈ గ్రామ బహిష్కరణ చేస్తున్నటువంటి వీరందరూ కూడా కేవలం వీళ్ళకు ఆర్థిక మూలాలు ఏవైతే ఉన్నాయో అవి ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఉంటారు. అట్లాగే మురాన్ని అక్రమంగా తరలిస్తూ ఉంటారు. బెల్ట్ షాపులను అక్రమంగా బెల్ట్ షాపులు రన్ చేస్తూ ఉంటే ఆ బెల్ట్ షాపుల దగ్గర వీళ్ళు పైసలు వసూలు చేస్తూ ఉంటారు. అక్రమాలకు నిలువుటద్దంగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ మీరు అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర బడ్జెట్ లేదని. మా జిల్లాలో వీడీసీల దగ్గర ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఊరు ₹1,00,00,000 వరకు అర్జిస్తూ ఉంటుంది. ఈ ₹1,00,00,000 ధనంకు ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ ఉండదు, ఎక్కడ కూడా బాధ్యత ఉండదు. కాబట్టి వీటన్నిటినీ కూడా అసాంఘికంగా ఉన్నటువంటి ఈ వీడీసీలను రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము మానవ హక్కుల సంఘాన్ని మేము సందర్శించడం జరిగింది. మాకు ఇప్పటికైనా మానవ హక్కుల సంఘాన్ని గతంలో కూడా రిజిస్టర్ పోస్ట్ చేసినాం. ఇప్పుడు కూడా మేము నేరుగా వచ్చి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మా యందు దయతలిచి వీరు ఈ వీడీసీలను రద్దు చేస్తారని, దీని మీద అంటే ఉత్తర్వులు జారీ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.